నమస్తే కార్తిక్. నమస్తే సార్. సో కార్తిక్, మంచి లాంగ్ గ్యాప్ తర్వాత ఒక చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ పైన మనం ఈరోజు మాట్లాడబోతున్నాం. అదేంటంటే నేను మీకు ఒక చిన్న ఇంపార్టెంట్ ఒక సందర్భం చెప్తాను. లైక్ 2000 నుంచి స్టార్ట్ చేస్తే అసలు స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ ఎలా ఉండేది, ఎందుకంటే నేను అన్ని సంవత్సరాల నుంచి నేను విట్నెస్ చేశాను కాబట్టి. ఇప్పుడు మనం 2023లో ఉన్నాము, 23 ఇయర్స్ గ్యాప్ వచ్చింది. సో స్టార్టింగ్లో ఎలా ఉండేదంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్స్ ఎవరన్నా ట్రేడర్స్ ఎవరన్నా ట్రేడ్ చేయాలి అనుకుంటే ఒక స్టాక్ బ్రోకర్ దగ్గరికి వెళ్ళేసేసి వాళ్ళ ట్రేడింగ్ టర్మినల్ ఉంటుంది, ఒక డీలర్ కూర్చొని ఉంటాడు, వాళ్ళ దగ్గరికి ఆఫీస్లో జాబ్ చేసుకుంటూ ఒక గంట పర్మిషన్ తీసుకొని వెళ్ళి ఆర్డర్స్ పెట్టాలి. ఇట్స్ లైక్ మోర్ లైక్ ఫిజికల్గా ప్లేస్ చేయాలి. ఎగ్జాక్ట్లీ, యా, నాట్ డిజిటల్. దాని తర్వాత ఏం జరిగిందంటే మళ్ళీ ఇంకొక కొత్త ఫేజ్ వచ్చింది. లైక్ అందరూ కూడా సిస్టమ్స్ డెస్క్టాప్స్ కొనేసుకొని ఇంట్లో పెట్టేసేసుకొని వాళ్ళు డెస్క్టాప్లో ల్యాప్టాప్లో ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేశారు. అది ఆన్లైన్ ఇంటర్నెట్ ట్రేడింగ్. సో ఇదొక ఫేజ్ వచ్చింది. ఫస్ట్ ఫేజ్ డీలర్ దగ్గరికి వెళ్ళి ఆర్డర్ పెట్టడం. రెండో ఫేజ్ ఏంటంటే డెస్క్టాప్స్ అండ్ ల్యాప్టాప్స్ సెల్ఫ్ ఇంట్లో కూర్చొని లేదా ఆఫీస్లో ఎవరు చూడకుండా దొంగతనంగా బై చేయడం, సెల్ చేయడం అనేది చాలా జరిగింది. దాని తర్వాత ఇంకొక కొత్త ఫేజ్ వచ్చింది, దట్ ఈస్ ద థింగ్ మొబైల్ ట్రేడింగ్. సో మొబైల్ ట్రేడింగ్ వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే ముఖ్యంగా మనకి ఇక్కడ చాలామంది టీ బ్రేక్, కాఫీ బ్రేక్, సిగరెట్ బ్రేక్, లేదంటే బాత్రూంలోకి వెళ్ళేసేసి ఎవరు చూడకుండా బై చేయడము, ఆప్షన్స్ ట్రేడింగ్ ఇవన్నీ చేసేవాళ్ళం. ఫింగర్ టిప్స్లోకి వచ్చేసింది. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ఏమైందంటే అందరు ఏమనుకున్నారంటే ఫస్ట్ బ్రోకర్, తర్వాత డెస్క్టాప్ ల్యాప్టాప్, తర్వాత వచ్చింది మొబైల్ ట్రేడింగ్. ఇది వస్తే ఇదే మహా గొప్ప అనుకున్నారు. ఎగ్జాక్ట్లీ. కానీ ప్రాబ్లం ఎక్కడ రావడం మొదలుపెట్టిందంటే ఎప్పుడైతే పొజిషన్ తీసుకున్నాక ఆ ఫోన్ పాకెట్లో పెట్టుకొని ఆఫీస్ వర్క్ అనేది మొదలు పెడతారు కదా, అప్పుడు మార్కెట్స్లో వాళ్ళు తీసుకున్న పొజిషన్లో అది బై పొజిషన్, సెల్ పొజిషన్ తీసుకున్నా కానీ లాసెస్ వస్తాయి కదా, ఆ విషయం వాళ్ళకి తెలియదు, ఎందుకంటే వాళ్ళు స్క్రీన్ చూడట్లేదు, ఎగ్జిట్ అవ్వలేరు రైట్ టైంలో. ఎగ్జాక్ట్లీ. సో అక్కడ బాగా హ్యూజ్ లాసెస్ వల్ల చాలామంది అప్పుల పాలయ్యారు, కొంతమంది సూసైడ్ కూడా చేసుకున్నారు. అయితే వీటన్నిటికీ సొల్యూషన్ ఏదైనా ఉందా అంటే అప్పట్లో లేదు. సో మీరు ఈ రోజున చాలా ఇంట్రెస్టింగ్ సొల్యూషన్తో వచ్చారు. ఇన్ఫ్యాక్ట్ ఇది ఒక ఓపెన్ సీక్రెట్ అనమాట ఆల్రెడీ ఇప్పుడు కరెంట్ సినారియోలో, అదే ఆల్గో ట్రేడింగ్. ఎగ్జాక్ట్లీ. సో ఆల్గో ట్రేడింగ్ అంటే ఏంటి అండ్ దీంట్లో ఎగ్జాక్ట్లీ డిఫరెన్స్ ఏంటి, ఎందుకంటే మాన్యువల్ ట్రేడింగ్కి ఆల్గో ట్రేడింగ్కి డిఫరెన్స్ ఏంటి, ఎందుకంటే ఇది ఒక నెక్స్ట్ రెవల్యూషన్ తీసుకురాబోతున్నారు మీరు, ఒక పెద్ద రెవల్యూషన్ ఇంటర్నెట్ ట్రేడింగ్లో. సో ఆ రెవల్యూషన్ గురించి మా ప్రేక్షకులకు కాస్త చెప్పండి. షూర్ సార్, డెఫినెట్లీ. సో దిస్ ఇస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ సార్. సో బికాస్ చాలామంది మీరు చెప్పినట్టు వాళ్ళకున్న జస్ట్ ఒక లీజర్ టైంలో ఒక షేర్ లైక్ ఒక ఇండెక్స్ని ఎంటర్ అయిపోయి రైట్ టైంలో ఎగ్జిట్ అవ్వక లైక్ 90% లాస్ అయిపోతున్నారు అలా. సో దీనికి యాజ్ సెడ్ దట్ ఆల్గో ఈస్ ద నెక్స్ట్ బూమింగ్ టెక్నాలజీ. సో యాజ్ యూ మెన్షన్ దట్ లాస్ట్ 23 ఇయర్స్లో స్టాక్ మార్కెట్లో చాలా టెక్నాలజీ అడ్వాన్స్ అయింది. సో నౌ ద అప్కమింగ్ బూమ్ ఇస్ ఆల్గో. సో ఫస్ట్ ఆల్గో ట్రేడింగ్ అంటే ఏంటో మాట్లాడుకుందాం. సో ఆల్గో ట్రేడింగ్ ఇస్ నథింగ్ బట్ ఆటోమేటిక్ ట్రేడింగ్. ఓకే. సో ఇట్స్ నథింగ్ దట్ ఒక సాఫ్ట్వేర్ ద్వారా మన ట్రేడింగ్ టర్మినల్లో ఆటోమేటిక్గా ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇక్కడ పీపుల్ చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే ఆల్గో ట్రేడింగ్ అంటే లైక్ మన ఏదైనా ఒక సాఫ్ట్వేర్ పర్చేస్ చేస్తే ఆ సాఫ్ట్వేర్ ఆటోమేటిక్గా బయింగ్ అండ్ సెల్లింగ్ చేస్తుందని అనుకుంటారు. ఇట్స్ నథింగ్ లైక్ దట్. ఆ పర్టికులర్ సాఫ్ట్వేర్లో మనం ఒక స్ట్రాటజీని ఇన్బిల్డ్ చేస్తాం, ఒక కోడింగ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ షార్ట్ స్ట్రాటజీ, ఒక ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీ ఉంది. దానికి సంబంధించిన ఎంట్రీ కండిషన్స్, ఎగ్జిట్ కండిషన్స్, స్టాప్ లాస్ ఇవన్నీ నాకు తెలుసు కాబట్టి నేను అకార్డింగ్లీ దాని తగ్గట్టు ఒక కోడింగ్ డిజైన్ చేసుకుంటాను. ఆ కోడింగ్ తగ్గట్టు ఆల్గో ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఆల్గో పనల్లా మనం ఏదైతే కమాండ్స్ ఇస్తామో, ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తామో ఆ ఇన్స్ట్రక్షన్స్ తగ్గట్టు మన ట్రేడింగ్ టైంలో ఆటోమేటిక్గా బై సెల్ చేస్తుంది. అయితే కమాండ్ ఇవ్వాల్సింది ట్రేడరా లేకపోతే మీరు ప్రీ డిఫైన్డ్ కమాండ్స్ ఏదైనా ఉంచారా అందులో? రెండు రకాలుగా ఉన్నాయి సార్. ఇట్స్ లైక్ కస్టమైజ్. సో జనరల్గా లైక్ ప్రీ డిఫైన్డ్గా మనం వీ హ్యావ్ స్ట్రాటజీస్ లైక్ అవి మనం యూస్ చేసుకోవచ్చు. లేదనుకుంటే పీపుల్ కూడా వాళ్ళ దగ్గర ఏదైనా ఓన్ స్ట్రాటజీ ఉందంటే వాళ్ళు దాని తగ్గట్టుగా కూడా వాళ్ళు యూస్ చేసుకోవచ్చు. ఇట్స్ లైక్ కస్టమైజ్డ్. 2 ఆప్షన్స్ ఉన్నాయి పీపుల్కి. ఓకే. యా. సో దిస్ ఈస్ ద మేజర్ ఆల్గో థింగ్. అయితే ముఖ్యంగా నాకు ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మాన్యువల్గా ఆర్డర్స్ పెట్టుకోవాల్సిన అవసరం ఏమైనా ఉంటుందా, లేదంటే ఓన్లీ ఆల్గోలోనే మాన్యువల్గా ఒకసారి వాళ్ళకి కావాల్సిన స్ట్రాటజీ ప్రకారంగా ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే అదే ఎగ్జిక్యూట్ చేసుకుంటుందా? యాజ్ ద నేమ్ ఇండికేట్స్ ఆల్గో ట్రేడింగ్ ఎవ్రీథింగ్ ఆటోమేటిక్ సార్. ప్రతిదీ ఆటోమేటిక్. నో నీడ్ ఆఫ్ మీరు మాన్యువల్గా జస్ట్ మీరు ఎవ్రీడే మార్నింగ్ ఆల్గోని ఆన్ చేయాలి, లాగిన్ అయ్యి. ఇట్స్ లైక్ మీరు జీమెయిల్ ఎలా లాగిన్ అవుతారు అలా జస్ట్ ఒక యూజర్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అయ్యి ఆ పర్టికులర్ స్ట్రాటజీనో లేదా మీకు ఏదైతే కస్టమైజ్ సెటప్ ఉందో దాన్ని ఎనేబుల్ చేసుకుంటే చాలు. ఆటోమేటిక్గా కండిషన్ మీట్ అయినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే బ్రేక్అవుట్ స్ట్రాటజీ, చాలామంది 15 minutes బ్రేక్అవుట్ స్ట్రాటజీ యూస్ చేస్తారు. సో ఫస్ట్ 15 minutes రేంజ్ కనుక బ్రేక్అవుట్ అయితే అకార్డింగ్లీ మీరు ఇచ్చిన కమాండ్ తగ్గట్టు అది ఎగ్జిక్యూట్ చేసేస్తుంది. అయితే నాకు ఇది చెప్పండి, దీనికి ఇలాంటి ఆల్గో ట్రేడింగ్ సాఫ్ట్వేర్ ఎవరికి సెట్ అవుతుంది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్గో ట్రేడింగ్ సాఫ్ట్వేర్ ఎవరైనా చేయొచ్చు సార్. లైక్ యాక్చువల్లీ ఆల్గో ట్రేడింగ్ లైక్ ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ 2008లో సెబీ ఇంట్రడ్యూస్ చేసింది.
లైక్ ఇనీషియల్ స్టేజ్లో ఓన్లీ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ యూస్ చేసేవాళ్ళు. ఎందుకంటే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ దే ట్రేడ్ విత్ వెరీ బిగ్ క్యాపిటల్, చాలా ఎక్కువ లాట్స్తో ట్రేడ్ చేస్తారు. వాళ్ళకి మాన్యువల్గా లైక్ ఎట్ ఏ టైం అంత బల్క్ క్వాంటిటీ ఎంటర్ అవ్వలేరు, అంతే క్వాంటిటీకి స్టాప్ లాస్ మాన్యువల్గా ప్లేస్ చేయడం కష్టం అవుతుంది, లైక్ స్లిప్పేజెస్ ఇష్యూస్ వస్తుంది. సో లేటర్ ఆన్ లైక్ స్లోగా రీటైల్ ట్రేడర్స్ కూడా దాన్ని ఆప్ట్ చేసుకున్నారు. లైక్ ఇప్పుడు సెబీ రీటైల్ ట్రేడర్స్ కూడా పర్మిషన్ ఇచ్చింది. లైక్ ద ఫ్యాక్ట్ ఏంటంటే ఇండియాలో మోర్ దాన్ 60% పీపుల్ ఇప్పుడు ఆల్గో ట్రేడింగ్ యూస్ చేస్తున్నారు. అంటే ఒక సైలెంట్ రెవల్యూషన్ లాగా ఆల్రెడీ వచ్చేసింది. 60% పీపుల్ దే ఆర్ యూజింగ్, దే మైట్ బి ఫ్రమ్ ఇన్స్టిట్యూషన్ అవ్వచ్చు, రీటైల్ అవ్వచ్చు, 60% పీపుల్ యూజ్ చేస్తున్నారు. అండ్ ఇది ఎవరికి సెట్ అవుతుందంటే మోస్ట్లీ దట్ మీరు ఇంట్రడక్షన్లో ఒక మాట చెప్పారు, చాలామంది ఇప్పుడు మనకి ఫింగర్ టిప్లో టెక్నాలజీ వచ్చినప్పుడు వాళ్ళకున్న లీజర్ టైంలో ఎవరైతే లైక్ జస్ట్ బై చేసి కంప్లీట్ ఎగ్జిట్ అయినంత వరకు టైం ఇవ్వలేరు, ఎవరైతే మార్కెట్స్కి టైం ఇవ్వలేక లైక్ మార్కెట్ అవర్స్లో ఎవరైతే జాబ్లో కానీ బిజినెస్లో ట్రావెలింగ్లో ఉంటారు, కొంతమంది మీటింగ్స్లో ఉంటారు, కొంతమంది ఆన్ కాల్స్లో ఉంటారు, వీళ్ళు కంప్లీట్గా చూడలేరు. కరెక్ట్. ఎవరైతే టైం ఇవ్వలేరో వాళ్ళకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. బికాస్ మనం కమాండ్ ఇచ్చేస్తాం, ఎప్పుడు ఎంటర్ అవ్వాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, ఎక్కడ స్టాప్ లాస్ ఉండాలి, కమాండ్ ఇచ్చేస్తాం. అకార్డింగ్ టు దట్ కమాండ్ ఇట్ విల్ టేక్ ఎవ్రీథింగ్. ఈ ఆల్గో సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకొని ట్రేడింగ్ చేయాలి అంటే ఎంత మినిమం క్యాపిటల్ అవసరం పడుతుంది? సో జనరల్గా ఆల్గో ట్రేడింగ్తో విత్ ద వెరీ బేసిక్ మినిమం క్యాపిటల్ 30,000తో స్టార్ట్ చేసుకోవచ్చు, 40,000తో స్టార్ట్ చేసుకోవచ్చు, టు లైక్ వాట్ దెర్ ఈస్ నో లిమిట్ ఫర్ ది క్యాపిటల్ అండి. బట్ నేను పర్సనల్గా రికమెండ్ చేసేది మినిమం 30,000 to 50,000 ఉంటే ఏమవుతుందంటే మీకు డ్రాడౌన్కి హెల్ప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 or 2 days లాస్ వచ్చింది, ఆ లాస్ని లైక్ ఆల్గో మనకు ఆగకుండా లైక్ డ్రాడౌన్కి అడిషనల్ క్యాపిటల్ కూడా పెట్టుకుంటే ఎవ్రీడే కంటిన్యూగా రన్ అవుతుంది. ఎందుకే యాజ్ పర్ ఒక సోర్సెస్ వల్ల ఏంటంటే లైక్ చాలా బాగా చేస్తుంది మీ సాఫ్ట్వేర్ అని చెప్పేసి వీ గాట్ ది ఇన్ఫర్మేషన్ అనమాట. అయితే ముఖ్యంగా మనం చెప్పాలి అంటే మన 2 తెలుగు స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే ఎలాంటి కస్టమైజేషన్ పాసిబుల్ ఉంది, అండ్ ఈ 2 తెలుగు స్టేట్స్లో ఉన్న చాలామంది ట్రేడర్స్కి ఇది ఒక బూన్ లాగా ప్రజెంట్ అవుతుందా, ఫ్యూచర్లో వీళ్ళకి ఎలాంటి టెన్షన్ లేకుండా వీళ్ళు దీంట్లో ట్రేడ్ చేయొచ్చా? సార్ లైక్ అకార్డింగ్ టు ఇప్పుడున్న సినారియో ప్రకారం తెలుగు 2 స్టేట్స్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆల్గో లేదు. ఓకే, ఇట్స్ లైక్ హాఫ్, లైక్ మనం మాన్యువల్గా కొంత మనం ఎగ్జిక్యూట్ చేయాల్సి వస్తుంది, ఆల్గో కొంత పర్ఫామ్ చేస్తుంది. లైక్ ఈవెన్ దట్ అది హెల్ప్ అవుతుంది బికాజ్ మీరు ఉన్నట్టు లైక్ ఇనిషియల్గా ఏదైతే ప్రాబ్లం టైం ఇవ్వలేకపోతున్నారో లైక్ హాఫ్ ఆల్గో యూజ్ చేసినా సరే ద సేమ్ ప్రాబ్లం వస్తుంది, లైక్ దే హ్యావ్ టు ఎగ్జిట్ మాన్యువల్లీ. అలా కాకుండా లైక్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ 2 తెలుగు స్టేట్స్ వీఆర్ కమింగ్ అప్ విత్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆల్గో. ఓకే, సో లైక్ ఈవెన్ హౌస్ వైఫ్, రిటైర్డ్ పీపుల్, ఎవ్రీ వన్ కెన్ యూస్ హూ ఆర్ హ్యావింగ్ క్యాపిటల్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే దీనికి ఏదైనా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావాలా, ఏదైనా నాలెడ్జ్ ముందు నుంచే ఇంగ్లీష్ తెలియాలా, అవన్నీ టెన్షన్స్ అందరికీ ఉంటాయి. మైనర్ సిస్టమ్ ఆపరేటింగ్ తెలియాలి. ఇట్స్ లైక్ మీరు అకౌంట్ లాగిన్ అవడం, ఓకే, లైక్ అలాంటిది జస్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్తో మీ వెబ్సైట్లోకి లాగిన్ అవడం. దిస్ ఇస్ బేసిక్. అంటే ట్రేడింగ్ చేయడానికైనా మినిమం వెబ్సైట్ ఓపెన్ చేసి మనం ట్రేడింగ్ టర్మినల్ ఓపెన్ చేస్తాం కదా, ఆ నాలెడ్జ్ సఫిషియెంట్. నౌ కమింగ్ టు ది వెరీ ఇంపార్టెంట్ పార్ట్ కార్తిక్. సో సహస్ర ట్రేడింగ్ కమ్యూనిటీ ఇలాంటి ఆల్గో ట్రేడింగ్ సాఫ్ట్వేర్ గురించి తెలుసుకోవాలి అంటే ఏదైనా ఫ్రీ డెమో ఏదైనా ఇస్తుందా, లేదంటే ఎలాంటి కైండ్ ఆఫ్ ఏదైనా ఫ్రీ వర్క్షాప్ ఏదైనా కండక్ట్ చేసి ఏదైనా స్కోప్ ఉంటుందా? ఎందుకంటే మా సుమన్ టీవీ ప్రేక్షకులు చూసే వాళ్ళందరికీ కూడా తప్పకుండా వాళ్ళు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు మీ క్లాస్ అటెండ్ అవ్వాలి అని చెప్పేసి. సో మీరు ప్రతిసారి క్లాస్ తీసుకుంటారు, బట్ ఈసారి ఫ్రీ డెమో ఆర్ ఫ్రీ వర్క్షాప్ ఏదైనా మీరు ఇవ్వగలుగుతారా? డెఫినెట్లీ సార్. యాక్చువల్లీ మీరు రిక్వెస్ట్ చేసినట్టు దట్ ఈస్ ద రైట్ థింగ్. బికాజ్ ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ 8-10 minutesలో ఆల్గో గురించి కంప్లీట్ అవేర్నెస్ రాదు. కరెక్ట్. ఎక్కడ పీపుల్ ఈవెన్ ఆల్గో ఎగ్జిస్టింగ్ యాజ్ ఎ సెడ్ దట్ 60% పీపుల్ ఆల్గో యూస్ చేస్తున్నారని చెప్పాను కదా, ఈవెన్ దో కంప్లీట్ ఆల్గో గురించి అవేర్నెస్ లేకుండా దే ఆర్ స్టిల్ మేకింగ్ లాసెస్. ఇప్పటికీ లాసెస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఆల్గో ట్రేడింగ్ అంటే మనకు కావాల్సిన ఒక సాఫ్ట్వేర్, ఒక స్ట్రాటజీ అసలు కాదు సార్. దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్. మనకు దానికంటే బిఫోర్ చాలా థింగ్స్ మీద అవగాహన ఉండాలి, చాలా థింగ్స్ని క్రాస్ చెక్ చేసుకోవాలి. సో ఇది మనం లైక్ ఒక 5-10 minutesలో 1 minuteలో లైక్ 1 hourలో డిస్కస్ చేసే టాపిక్ అయితే కాదు. సో దానికోసం ఏంటంటే లైక్ వీఆర్ కండక్టింగ్ యాజ్ యూ రిక్వెస్ట్ ఫ్రీ ఆఫ్లైన్ వర్క్షాప్స్ కండక్ట్ చేస్తున్నాం. వీఆర్ ప్లానింగ్ వెరీ సూన్. లైక్ ఫస్ట్ వర్క్షాప్ వచ్చేసరికి వీఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ October 1st హైదరాబాద్ అని ఉంటుంది. సో వెన్యూ కూడా వెరీ సూన్ అనౌన్స్ చేస్తాం. సో అక్కడ కంప్లీట్గా పీపుల్ని ఎడ్యుకేట్ చేయడానికి ట్రై చేస్తాం. ఆల్గో గురించి, మాన్యువల్ ట్రేడింగ్కి డిఫరెన్స్ ఏంటి, ఎవరికి ఆల్గో సెట్ అవుతుంది, ఆల్గో ట్రేడింగ్ చేస్తున్నప్పుడు మీకు ఏమేమి తెలిసి ఉండాలి, ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి, అసలు మీరు ఆల్గోకి సెట్ అవుతారు లేదనేది కంప్లీట్ అవేర్నెస్ కోసం ఫ్రీ డెమో కండక్ట్ చేస్తున్నాం. ఇది October 1st ఉంటుంది సార్. ఇది చాలా పెద్ద గుడ్ న్యూస్ అండి. ఎందుకంటే ఇంక్లూడింగ్ మీ ఐ విల్ బి మోస్ట్ ఇంట్రెస్టెడ్ టు లెర్న్ అనమాట. ఎందుకంటే చూడండి, ఎక్స్పీరియన్స్ అట్ ద సేమ్ టైం ఒక కీ రోల్ ప్లే చేస్తుంది, కానీ ఎక్స్పీరియన్స్తో పాటు వస్తున్న కొత్త టెక్నాలజీని కూడా మనం వెల్కమ్ చేయాలి. సో కాబట్టి ఇట్స్ అ గ్రేట్ గోల్డెన్ ఆపర్చునిటీ. విన్నారు కదా, సో ఇట్ ఈస్ అ వన్ టైం గోల్డెన్ ఆపర్చునిటీ అండి. అందరూ కూడా ఇమ్మీడియట్గా ఈ రోజున 1st October రోజున
టైమింగ్స్ కాస్త కన్ఫర్మ్ చేస్తారా? సో టైమింగ్స్ వచ్చేసరికి వెరీ సూన్ అప్డేట్ చేస్తాం. యాక్చువల్లీ దీనికోసం నేను అందరినీ తీసుకోవట్లేదండి డెమోకి కూడా. ఫస్ట్ ఎవరికైతే ఒక బేసిక్ మార్కెట్ ఎక్స్పీరియన్స్ ఉందో, ఎవరైతే ఆల్రెడీ మాన్యువల్ ట్రేడింగ్ ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళని ఒక ఫిల్టర్ చేయబోతున్నాం. సో దానికోసం వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ మనం ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది మనం ఇస్తున్నాం అనమాట. లైక్ ఇక్కడ మీరు స్క్రీన్ మీద కూడా మీరు చూడొచ్చు, లైక్ ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్ని జస్ట్ మీరు మొబైల్తో గూగుల్ లెన్స్ యాప్లో స్కాన్ చేసినా మీరు ఫామ్ వచ్చేస్తుంది. ఆ ఫామ్లో మీరు బేసిక్ డీటెయిల్స్ ఇస్తే మన టీం నుంచి కాల్ వెళ్తుంది వాళ్ళకి. సో వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ బట్టి, వాళ్ళకున్న ఎక్స్పోజ్ బట్టి మనం ఫిల్టర్ చేస్తాం పీపుల్ని. ఇన్ కేస్ ఎవరైనా కాల్ చేయాలి అనుకుంటే కూడా కాల్ డెఫినెట్లీ మైట్ బి కొంతమందికి ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం మైట్ బి కన్ఫ్యూజ్ అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు. సో అలాంటి వాళ్ళ కోసం మన పర్సనల్ నెంబర్ కూడా మనం మెన్షన్ చేస్తున్నాం. ఈ నెంబర్కి డైరెక్ట్గా వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు లేదా కాల్ చేయొచ్చు. సో వాళ్ళకి మేము రిజిస్ట్రేషన్ ఫామ్ మాన్యువల్గా పంపిస్తాం అనమాట. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్. థ్యాంక్ యూ సార్.